Welcome back to Agrivas Academy YouTube channel. So in this video, we are going to discuss about a detailed and complete information about horticulture officer examination which is being conducted by the Andhra Pradesh Public Service Commission in the year 2026. So in this video, we are going to discuss about the complete information. So as this session is more important to the students in Andhra Pradesh, so we are going to continue this session in the local Telugu language. So అందరికీ నమస్కారం. అగ్రివాస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనము హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. సో ఈ హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించబడుతుంది. సో మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ 2026లో ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మనం ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. ఫస్ట్ హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జామ్ రాయాలి అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సో ఎలిజిబిలిటీ ఏంటి, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ దానికి సంబంధించిన సిలబస్ని ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ 2026లో ఈ హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద హార్టికల్చర్ ఆఫీస్కి సంబంధించి హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ టోటల్ 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్లీ మనకి హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి 25 పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి August 15th ఆర్ 16th లోపు రాబోతుంది. సో మనం ఈ ఎగ్జామ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏజ్ లిమిట్. ఈ ఎగ్జామ్ రాయాలంటే ఏజ్ లిమిట్ ఏజ్ ఎంత ఉండాలి, మినిమం ఏజ్ ఎంత ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి. సో ఈ ఎగ్జామ్ రాయాలంటే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి అండ్ మ్యాక్సిమం 42 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఈ నోటిఫికేషన్ ఏ డేట్ అయితే రిలీజ్ అవుతుందో ఆ డేట్ నుండి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి, 42 ఇయర్స్ బిలో ఉండాలి. సో ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కమింగ్ టు ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఈ హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఏ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ 4 ఇయర్స్ బీఎస్సీ డిగ్రీ ఆర్ బీఎస్సీ హానర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ హార్టికల్చర్లో ఎవరైతే 4 ఇయర్స్ బీఎస్సీ లేదా బీఎస్సీ హానర్స్ డిగ్రీ పూర్తి చేసింటారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అంటే సో అగ్రికల్చర్ వాళ్ళు అర్హులు కాదు, ఓన్లీ హార్టికల్చర్లో ఎవరైతే ఈ డిగ్రీ అయితే పూర్తి చేసింటారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. సో దట్ టు ఇక్కడ ఎవరైతే ఐసీఆర్ నుండి అక్రిడేషన్ పొందిన కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ నుండి 4 ఇయర్స్ హార్టికల్చర్ డిగ్రీ కంప్లీట్ చేసింటారో వాళ్ళు మాత్రమే ఈ హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఎలా ఉండబోతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ అయితే మనకి టోటలీ 2 ఫేజ్లో కండక్ట్ అయితే చేస్తారనమాట. 2 ఫేజెస్లో అయితే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ అయితే మనం జనరల్లీ దాన్ని రిటర్న్ ఎగ్జామ్ అంటాము. సో ఫస్ట్ ఫేజ్ అయితే రిటర్న్ ఎగ్జామ్ అంటాము అండ్ సెకండ్ ఫేజ్ అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటాము. సో ఈ రిటర్న్ ఎగ్జామ్లో ఏముంటుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. సో ఆబ్జెక్టివ్ టైప్స్, ఈ ఎగ్జామ్లో మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సిపిటి అంటాము. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కంప్యూటర్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, సో ఎంత మాత్రం మనము కంప్యూటర్ని మరియు డేటాబేస్ని హ్యాండిల్ చేయగలుగుతాము అనేది టైం లిమిట్ ద్వారా మన కంప్యూటర్ ప్రొఫిషియన్సీని వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని మార్క్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్కి, ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది 50 మార్క్స్కి అండ్ జనరల్ తెలుగు ఉంటుంది 50 మార్క్స్కి. సో ఇది అంత భయపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్లో మాత్రమే ఉంటుంది అనమాట. అంటే మన 10th క్లాస్లో మనం ఏదైతే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు చదివామో సో
దాని బేసిస్ మీద మాత్రమే మనకు క్వెషన్స్ అయితే ఉంటదనమాట. అండ్ ఇది మస్ట్ అండ్ షుడ్ క్వాలిఫైడ్ పేపర్ అనమాట. సో ఈ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగులో మనం పక్కా క్వాలిఫై అయితే అవ్వాలి. సో ఇది టోటల్ మనకి 100 మార్క్స్ ఉంటది. సో ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. సో 100 మార్క్స్‌కి సో టోటల్ 100 క్వెషన్స్. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్. సో 100 మినిట్స్ టైమ్. సెకండ్ పేపర్ 1 ఉంటది. పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. సో ఇందులో మనకి టోటల్ 150 క్వెషన్స్ అయితే ఉంటది. సో ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ అండ్ 150 మార్క్స్‌కి టోటల్లీ 150 మినిట్స్ మనకైతే టైమ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సెకండ్ పేపర్ 2 హార్టికల్చర్ పేపర్ 1. సో పేపర్ 2లో మనకి హార్టికల్చర్ పేపర్ 1 అనేది ఉంటది. అందులో టోటల్లీ 150 క్వెషన్స్ ఉంటాయి సేమ్ 150 మార్క్స్‌కి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ అండ్ 150 మినిట్ టైమ్ డ్యూరేషన్. సెకండ్ పేపర్ 3 హార్టికల్చర్ పేపర్ 2. సో సేమ్ ఇందులో కూడా 150 క్వెషన్స్ దట్ టు ఆల్ ద ఆబ్జెక్టివ్ క్వెషన్స్ అండ్ 150 మార్క్స్ ఉంటుంది. సో 150 మినిట్స్ టైమ్ లిమిట్ ఉంటుంది. సో టోటల్లీ మనకి ఈ పేపర్ అనేది 450 మార్క్స్‌కి అయితే ఉంటుంది. సో టోటల్లీ 450 మార్క్స్ మనకి ఈ పేపర్ అయితే ఉంటుంది. అండ్ దట్ టు ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ అన్ని ఎగ్జామ్స్ అనేది మనకి ఒక టైమ్ టేబుల్ ఇస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. సో ఈ 4 పేపర్లు ఒకే రోజు అయితే కండక్ట్ చేయరు. ఒక టైమ్ టేబుల్ ప్రకారం ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్స్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామ్. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు? ప్రాక్టికల్ ఎగ్జామ్‌లో ఏమేమి ఉంటది? సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది టోటల్ మనకి 50 మార్క్స్‌కి అయితే ఉంటది. ప్రాక్టికల్ ఎగ్జామ్ టోటల్ 50 మార్క్స్. సో అక్కడ రిటన్ ఎగ్జామినేషన్ 450 మార్క్స్, ఇక్కడ 50 మార్క్స్. సో టోటల్ 500 మార్క్స్‌కి అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాలి. సో ఇందులో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15 అయితే మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ బీసీకి అయితే 17.5 క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ ఓసీకి అయితే 20 క్వాలిఫైయింగ్ మార్క్స్. సో డ్యూరేషన్ ఈజ్ ఓన్లీ 30 మినిట్స్. సో ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే మీకు టైం ఉంటది. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో వాళ్ళు ఏదైతే క్వెషన్స్ ఇస్తారో ఆ క్వెషన్ అన్నీ మీరు కంప్యూటర్‌లో ప్రాక్టికల్‌గా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ పేపర్‌లో ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. సీపీటీ ఎగ్జామ్‌లో ఏమేమి ఇస్తారు అంటే సో మనకి టోటల్లీ 5 పార్ట్స్ ఉంటదనమాట. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ టి. సో పార్ట్ ఏలో సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్తారు లైక్ టైప్ ఏ లెటర్ ఆర్ ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్ అబౌట్ 100-150 వర్డ్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో దీనికి 15 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎంఎస్ వర్డ్ అయితే అక్కడ ఓపెన్ చేయాలి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి ఒక 100-150 వర్డ్స్ ఇక్కడ మీ యొక్క టైపింగ్ స్పీడ్‌ని అయితే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. మీ టైపింగ్ స్పీడ్ బాగున్నట్టయితే వితిన్ 1 మినిట్‌లో మీరు మాక్సిమం 100-150 వర్డ్స్ అయితే మీరు టైప్ చేయగలుగుతారు. సో లైక్ టైపింగ్ లెటర్. సో వాళ్ళు ఒక లెటర్ అయినా ఇవ్వచ్చు. మీకు లేకపోతే ఒక ప్యాసేజ్ అయినా ఇస్తారు. లేకపోతే ఒక పారాగ్రాఫ్ అయినా ఇస్తారు. సో ఏదైనా ఇవ్వచ్చు. అది పార్ట్ ఏలో ఉంటది 15 మార్క్స్. సో ఇదే హైయెస్ట్ మార్క్స్ అన్నిటికంటే. సో ఇందులోనే మీరు మాక్సిమం మార్క్స్ గెయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ అందుకే టైపింగ్ అనేది మీకు బాగా వచ్చుండాలి. నెక్స్ట్ కమింగ్ టు పార్ట్ బి ప్రిపరేషన్ ఆఫ్ ఏ టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయాలి. అందులో మీకు ఒక టేబుల్ అయినా ఇవ్వచ్చు. లేకపోతే ఒక గ్రాఫ్ అయినా మీరు డిజైన్ చేయమని అడుగుతారు. సో దాన్ని మీరు డిజైన్ చేయాలి. సో దీనికి మనకు టోటల్లీ 10 మార్క్స్ అయితే వస్తది. నెక్స్ట్ పార్ట్ సిలో ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో ఇక్కడ ఓన్లీ 2 స్లైడ్స్ మాత్రమే ప్రజెంటేషన్‌లో సో మీరు చేయాలన్నమాట. ఎంఎస్ పవర్ పాయింట్‌లో ఓన్లీ 2 స్లైడ్స్. సో 2 స్లైడ్స్ మీరు ప్రిపేర్ చేస్తే 10 మార్క్స్. కమింగ్ టు నెక్స్ట్ పార్ట్ డి క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్. దీనికి 10 మార్క్స్. సో ఒక డేటాబేస్‌ని మీరు క్రియేట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ దాన్ని మ్యానిపులేషన్ అంటే చేంజెస్ లైక్ ఇన్సర్ట్ చేయడం గానీ, లేకపోతే దాన్ని డిలీట్ చేయడం గానీ, ఇలాంటి మ్యానిపులేషన్ అయితే చేయాలన్నమాట. సో మామూలుగా మీకు సో జనరల్‌గా అక్కడ ఇచ్చేదైతే మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనే సాఫ్ట్‌వేర్‌లో అయితే మీకు ఇస్తారనమాట. మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనే ఒక సాఫ్ట్‌వేర్ అయితే ఉంటది. సో ఇందులో మీకు సో ఈ డేటాబేస్ అనేది ఇస్తారనమాట. సో డేటాబేస్ మ్యానిపులేషన్ సిస్టమ్ అనేది ఉంటది. సో అందులో మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేది ఉంటది. మీరు ఇంట్లో మామూలుగా మీ ల్యాప్‌టాప్స్‌లో మీ ఓన్ ల్యాప్‌టాప్స్‌లో ప్రాక్టీస్ చేసుకోవాలంటే మై స్కిల్ అనే సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. మై స్కిల్ MYYSQL. సో దీన్ని టైప్ చేయండి. సో దట్ మీకు ఈ సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మొత్తం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైక్ కమాండ్స్‌తో మీరు ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఎలా డిలీట్ చేయాలి?
సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేమంత టఫ్ ఏముండదు. సో ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ పార్టీలో డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్ ఇన్బాక్స్. సో ఈమెయిల్ ఇన్బాక్స్లో ఏదైతే మీకు కంటెంట్ ఉంటుందో దాన్ని డిస్ప్లే చేయాలి. దిస్ ఈజ్ ఏ సింపుల్ థింగ్. సో కాబట్టి మీకు ఇందులో 5 మార్క్స్ అయితే వస్తుంది. సో టోటల్ ఇది 50 మార్క్స్కి. సో ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి మీకు టోటల్ 50 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే మీరు కంటెంట్ ఆఫ్ పార్ట్ ఏ. సో పార్ట్ ఏలో ఏవేవి ఇవ్వచ్చు. సో ఫస్ట్ వన్, క్రియేట్ అండ్ సేవ్ ఏ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, దాన్ని సేవ్ చేయాలి. సో అందులో ఏమేమి ఉంటుంది, డిలీషన్ ఆఫ్ ఏ క్యారెక్టర్, వర్డ్, లైన్, బ్లాక్ ఆఫ్ టెక్స్ట్, undo, redo process, moving, copying, renaming, format the text document, character formatting, paragraph formatting, page formatting, spell check the document, finding out the replacing of text. సో ఇలాంటివన్నీ మీరు చేయాల్సి వస్తుంది అనమాట ఎంఎస్ వర్డ్. సో ఇందులో మీకు ఓన్లీ వర్డ్ మీద మాత్రమే. సో ఓన్లీ ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మీకు తెలిసి ఉండాలి. ఎంఎస్ వర్డ్కి సంబంధించి ఏ టు జెడ్ మీకు తెలిస్తే ఇది మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో 15 మార్క్స్లో మ్యాక్సిమం 8 to 9 మార్క్స్ మీరు ఇక్కడే స్కోర్ చేయొచ్చు. సో విత్ ద బేసిక్స్ నేర్చుకోకపోయినా కూడా మీరు ఈ 15 మార్క్స్లో మినిమం 9 మార్క్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఎక్సెల్లో కూడా అంతే. క్రియేట్ అండ్ సేవ్ ఏ న్యూ వర్క్ బుక్ ఇన్ ఎక్సెల్. సో న్యూ వర్క్ బుక్ చేయాలి ఎక్సెల్లో. సో ఎడిటింగ్ చేయడం కానీ, ఫార్మాటింగ్ చేయడం కానీ, సో సెల్స్ క్రియేట్ చేయడం కానీ, సో చేంజింగ్ ద హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద సెల్స్, సో ఫార్మాటింగ్ గ్రాఫ్స్ ఇన్ ఎక్సెల్, ప్రింటింగ్ ఆఫ్ వర్క్ షీట్. సో ఇలాంటివన్నీ. సో ఇందులో కూడా అంతే, మీకు ఎక్సెల్ తెలిసి ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ మీకు తెలిసి ఉండాలి. సో మీరు జస్ట్ మీ ఓన్ ల్యాప్టాప్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మాస్టర్స్ చేసుకుంటే ఇది మీకు చాలా ఈజీ ఉంటుంది. సో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీకు 25 మార్క్స్ ఈజీగా వచ్చేసినట్టే. నెక్స్ట్ పార్ట్ సిలో మీకు పవర్ పాయింట్ జస్ట్ 2 స్లైడ్స్ మాత్రమే క్రియేట్ చేయండి అంటారు. ఆ 2 స్లైడ్స్లో యానిమేషన్స్ యాడ్ చేయడం కానీ, స్లైడ్ ట్రాన్సిషన్స్ చేయడం కానీ, ఇలాంటివన్నీ వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఏది అడిగితే క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి ప్రాక్టికల్గా. సో దీనికి 10 మార్క్స్. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి టోటల్ మీకు 10 మార్క్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్. సో ఇక్కడే మీకు యాక్సెస్. సో మ్యాక్సిమం మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనే సాఫ్ట్వేరే యూస్ చేస్తారు. సో ఈ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ సాఫ్ట్వేర్లో మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీ యొక్క ఓన్ ల్యాప్టాప్ ఆర్ మీ డెస్క్టాప్ ఉంటే మీరు ఈ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని ఈ మ్యానిపులేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ డేటాబేస్ని చూసుకోండి. లైక్ డేటాబేస్ నథింగ్ బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం యాడ్ చేయాలి. సో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్, ఐడి నెంబర్, అడ్రస్, ఇలా యాడ్ చేయడము బై యూజింగ్ కమాండ్స్ యూస్ చేస్తూ మనం దాన్ని మ్యానిపులేట్ చేయాలి, యాడ్ చేయాలి. ఇన్సర్ట్, డిలీట్, డూ, రీడూ, అండూ ఇలాంటి కమాండ్స్ యూస్ చేస్తూ మనం మ్యానిపులేట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి మనకి టోటల్గా 10 మార్క్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ పార్టీలో ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ మీద మీకు ఎంత కమాండ్ ఉందో దీనిలో చూస్తారు. లైక్ ఎట్లా, బ్రౌజ్ ద నెట్ యూజింగ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్. సో జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి, ఏదో ఒక టాపిక్ మీద బ్రౌజ్ చేయాలి. సెర్చ్ ద వెబ్ యూజింగ్ ద సెర్చ్ ఇంజిన్స్. సో సెర్చ్ ఇంజిన్స్ యూజ్ చేస్తూ ఏదో ఒక వెబ్సైట్ని సెర్చ్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ అన్ ఈమెయిల్ అకౌంట్. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఒక ఈమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. సో సెండ్ అండ్ రిసీవ్ ఈమెయిల్ అకౌంట్, సెండ్ అండ్ రిసీవ్ ఈమెయిల్. సో ఒక ఈమెయిల్ని ఎలా సెండ్ చేయాలి, ఎలా రిసీవ్ వస్తుంది. సో ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతుంది. వెబ్ కంటెంట్ అప్లోడింగ్. సో వెబ్ కంటెంట్ అప్లోడింగ్ ఎలా అవుతుంది. అబిలిటీ టు ఆపరేట్ మ్యాక్ ఓఎస్, పేజెస్, కీనోట్ అండ్ నెంబర్స్. సో ఇది ఇంటర్నెట్ మీద మీకు ఎంత కమాండ్ ఉందో టెస్ట్ చేస్తారో, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. మ్యాక్సిమం మీకు జస్ట్ బ్రౌజే సాఫ్ట్వేర్ అంటారు, అయిపోతుంది. జస్ట్ ఇట్ ఈస్ ఆఫ్ 5 మార్క్స్ అంతే. సో గ్రాండ్ టోటల్ 50 మార్క్స్ మీకు ఈ ప్రాక్టికల్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీ యొక్క ఎబిలిటీని టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కమింగ్ టు ద ఎగ్జామ్ సిలబస్. సో ఈ హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జామ్ సిలబస్ ఏదేది ఉంటుంది. సో ఏ టాపిక్ మీద మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో జనరల్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్కి వచ్చేసినట్టే కాంప్రహెన్షన్, అంటే ప్యాసేజ్ ఇస్తారు, దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు.
సో ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయి, డైరెక్ట్గా చూసుకుంటూ మనం ఆన్సర్ చేసేయచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. యూసేజ్ అండ్ ఐడమ్స్, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఐడమ్స్ అడుగుతారు అండ్ యూసేజెస్ ఉంటుంది. నెక్స్ట్ వొకాబులరీ అండ్ పంక్చుయేషన్స్. సో ఇక్కడ పంక్చుయేషన్స్, వొకాబులరీ, దిస్ ఈస్ ద బేసిక్ ఇంగ్లీష్ ఎవ్రీ వన్ కెన్ డూ. సో లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, సో సెంటెన్స్ని ఇంప్రాపర్గా అరేంజ్ చేస్తారు, దాన్ని మనం రీఅరేంజ్ చేయాలి, ఒక ప్రాపర్ వేలో రీఅరేంజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంగ్లీష్. నెక్స్ట్ తెలుగులో వచ్చేసినట్టయితే సినానిమ్స్ అండ్ వొకాబులరీ. సో సినానిమ్స్ లైక్ పర్యాయ పదాలు, సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు. సో నెక్స్ట్ తెలుగు గ్రామర్ అడుగుతారు, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, సో ట్రాన్స్లేట్ చేయాలి, తెలుగులో అడుగుతారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి, ఇంగ్లీష్లో అడుగుతారు తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. సో దాన్ని ట్రాన్స్లేట్ చేసి దాని యొక్క మీనింగ్ రాయాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంగ్లీష్. సో ఈ ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో ఈ జనరల్ స్టడీస్, దట్ ఈస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇది పక్కా మనమైతే ఇందులో క్వాలిఫై అవ్వాలి, ఇందులో పక్కా మనం క్వాలిఫై అయితే అవ్వాలి. నెక్స్ట్ కమింగ్ టు ద పేపర్ 1, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతారు, మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్. సో మీరు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, సో దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. జనరలీ జనరల్ స్టడీస్ అంటే కరెంట్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మన స్టేట్లో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ ఏవేవైతే ఉన్నాయో సో అలా కరెంట్ అఫైర్స్ అన్నీ చూసుకోవాలి. అండ్ ఆల్సో నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. అండ్ ఆల్సో హార్టికల్చర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్, హార్టికల్చర్కి సంబంధించి నేషనల్లో ఏం జరుగుతుంది అండ్ ఆల్సో మన స్టేట్లో ఏం జరుగుతుంది. సో ఇంత హిస్టరీ అనేది మనం తెలుసుకుంటే సో ఈజీగా క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇక్కడే ఇచ్చారు మనకి పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ద ఆంధ్రప్రదేశ్. సో మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం ఫోకస్ మీరు మన స్టేట్కి సంబంధించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్, సో హార్టికల్చర్లో ఎలాంటి అప్డేట్స్ ఏవైనా ఉన్నాయా రీసెంట్గా, సో ఇలాంటివి మాత్రమే మనం దీని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. అండ్ ఆల్సో ద ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇండియా యొక్క జియోగ్రఫీ తెలుసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ యొక్క జియోగ్రఫీ కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అండ్ ద స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. సో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటాబేస్ ఇంటర్ప్రిటేషన్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో మ్యాక్సిమం జనరల్ స్టడీస్ అంటే మనకి కరెంట్ అఫైర్స్ వస్తుంది అండ్ జనరల్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి, మన స్టేట్ గురించి. సో జియోగ్రఫీ కానీ పాలిటీ కానీ మన స్టేట్లో ఏవేవి జరుగుతుంది అనేది ఎక్కువ తెలుసుకోవాలి. అండ్ ఆల్సో ఇండియాలో కూడా జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ పాలిటీ, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ. సో ఈ 4 నేర్చుకుంటే మ్యాక్సిమం ఈ పేపర్ 1ని మనము అటెండ్ చేయగలుగుతాము. సో డేటా అనాలిసిస్, టాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా, సో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చర్ అండ్ పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్. సో ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, ఈ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్. సో ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత సో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది హార్టికల్చర్కి సంబంధించి, సో ఇది ఇంపార్టెంట్ అనమాట. దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే మ్యాక్సిమం 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పేపర్ 2 హార్టికల్చర్. సో పేపర్ 2 హార్టికల్చర్లో మనకు సిలబస్ వచ్చేసినట్టయితే ఫస్ట్ ఫ్రూట్ క్రాప్స్ మీద అడుగుతారు. సో ఫ్రూట్ క్రాప్స్ అండ్ వెజిటేబుల్ క్రాప్స్, ఫ్రూట్ క్రాప్స్ అండ్ వెజిటేబుల్ క్రాప్స్. సో ఫ్రూట్ క్రాప్స్ సంబంధించి సేమ్ మీరు ఏదైతే హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి ఇండియా వైజ్ చదువుతామో యాజ్ వెల్ యాజ్ మన ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మనం చదవాలి. సో ఆంధ్రప్రదేశ్లో ఫ్రూట్ క్రాప్స్, మేజర్ ఫ్రూట్ క్రాప్స్ ఏ ఉన్నాయి, సో మేజర్ ఫ్రూట్ క్రాప్స్ ఏవి, సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ప్రొడక్షన్, వాట్ ఈస్ ద పోస్ట్ హార్వెస్ట్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఇండియాతో కంపేర్ చేసుకుంటే సో మనం ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ప్రొడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చదవాలి. సో ఇక్కడ ఏరియా ఇచ్చారు, ప్రొడక్షన్ ఇచ్చారు, ఇంపార్టెన్స్, యూజర్స్, ఆరిజిన్, డిస్ట్రిబ్యూషన్, బాటనీ. ఇక్కడ ఆరిజిన్లో చూసుకోవాలి, ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ నుండి ఏదైనా ఆరిజిన్ అయ్యాయా, సో ఇలాంటివి చూసుకోవాలి. సో బాటనీ, క్లాసిఫికేషన్ ఆఫ్ వెరైటీస్, యూజెస్ ఆఫ్ ఫ్రూట్ స్టాక్స్, హై డెన్సిటీ ప్లాంటింగ్, క్లైమేట్, సాయిల్, సో టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూసుకోవాలి. సో ప్లాంటింగ్ మెథడ్స్, ట్రైనింగ్ అండ్ ప్రూనింగ్, సో న్యూట్రిషన్, సో బహార్ ట్రీట్మెంట్, ఇరిగేషన్, స్కెడ్యూలింగ్, ఇంటర్క్రాప్, సో ప్రీ హార్వెస్ట్ ట్రీట్మెంట్స్, యూజ్ ఆఫ్ గ్రోత్ రెగ్యులేటర్స్. సో fruit crops, so these are the major fruit crops. So storage in respect of so mango, banana, citrus, grape, pineapple, guava,
పపాయ, సపోటా, ఫిజియోలాజికల్ డిజార్డర్స్ ఇన్ ఫ్రూట్ క్రాప్స్. సో ఫ్రూట్ క్రాప్స్కి సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవాలి. సో అకార్డింగ్ టు మీ నేనైతే సో ఆంధ్రప్రదేశ్లో ద మేజర్ ఫ్రూట్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే దాని మీదనే మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వెజిటేబుల్ క్రాప్స్ సంబంధించి సేమ్ వాట్ ఆర్ ద డిజార్డర్స్ ఆఫ్ వెజిటేబుల్ క్రాప్స్. సో హౌ మెనీ వెజిటేబుల్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మీరు ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్ చదువుతున్నారు కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మన స్టేట్ మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేస్తే there will be a better result. సో ఇంపార్టెన్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇన్ హ్యూమన్ డయట్, నేషనల్ ఎకానమీ. సో ఇక్కడ నేషనల్ ఎకానమీతో పాటు స్టేట్ ఎకానమీ కూడా చదువుకోవాలి. సో డీటెయిల్డ్ స్టడీ రిగార్డింగ్ ఆరిజిన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఏరియా, ప్రొడక్షన్, ఇంపార్టెన్స్, న్యూట్రిటివ్ వాల్యూ. సో వెజిటేబుల్ క్రాప్కి సంబంధించి A to Z అన్నీ చదువుకోవాలి. సో ఇక్కడ ఇచ్చారు మనకు ఫిజియలాజికల్ డిజార్డర్స్, హార్వెస్ట్ ఇండిసెస్, హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్, క్యూరింగ్, స్టోరేజ్, యూజెస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. సో in vegetable crops like tomato, brinjal, chili, sweet pepper, potato, okra, cucurbitis, so cucumber, pumpkin, ridge gourd, snake gourd, bitter gourd. సో ఇవన్నీ సో ఆల్ ద వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెజిటేబుల్ క్రాప్స్ సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే సో ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కమింగ్ టు నెక్స్ట్ కమర్షియల్ ఫ్లోరికల్చర్, ఆర్నమెంటల్ గార్డెనింగ్ అండ్ ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్చర్. సో దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ స్పైసెస్, సో కాండిమెంట్స్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్. సో మెడిసినల్ ప్లాంట్, ఆరోమాటిక్ అండ్ స్పైస్ క్రాప్స్ అండ్ కాండిమెంట్స్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. సో కమర్షియల్ ఫ్లోరికల్చర్, ఆర్నమెంటల్ గార్డెనింగ్ అండ్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ వీటి మీద కూడా అడుగుతారు అనమాట. గార్డెన్స్, టైప్స్ ఆఫ్ గార్డెన్స్, ఆర్నమెంటల్ ట్రీస్ ఏవేవి ఉన్నాయి. సో మొఘల్ గార్డెన్స్, సో ఇంగ్లీష్ గార్డెన్స్, మొఘల్ గార్డెన్స్, టెంపుల్స్, రోడ్ సైడ్స్, ఐస్థెటిక్ వ్యూస్ ఏంటివి. సో ఇలాంటివన్నీ అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆరోమాటిక్ క్రాప్స్, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్, ప్లాంటేషన్ క్రాప్స్ గురించి అయితే ప్లాంటేషన్ క్రాప్ గురించి కూడా మీరు చదువుకోవాలి. సో కోకోనట్, క్యాష్యూ నట్, ఆయిల్ పామ్, సో బీటల్ వైన్, కాఫీ, టీ, కోకోవా, అరాక్నట్, రబ్బర్ ఎక్సెట్రా. సో ఈ అన్ని క్రాప్స్ గురించి సో ఆల్రెడీ హార్టికల్చర్ చదివిన వాళ్ళకి తెలుసుంటుంది. సో విచ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, so that you can go through it. సో నెక్స్ట్ డ్రైల్యాండ్ హార్టికల్చర్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. సో దీని గురించి కూడా మీరు ఫోకస్ చేయాలి. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్. సో ప్రీ హార్వెస్ట్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ రెండు చదివితే ఇట్ విల్ బి మోర్ బెనిఫిట్ టు యూ. నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫార్మ్ పవర్ అండ్ మెషినరీస్. సో ఇక్కడ ఫార్మ్ పవర్ అండ్ మెషినరీస్ మీద లైక్ ఓన్లీ ఏపీకి సంబంధించి మాత్రమే ఫోకస్ చేయాలి. సో ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఫార్మ్ మిషనరీస్ అండ్ ఫార్మ్ పవర్ అండ్ మిషనరీస్ రిగార్డింగ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏవైనా ఉంటే చూసుకుంటే ఇట్ విల్ బి బెనిఫిట్ టు అస్. నెక్స్ట్ గ్రీన్ హౌస్ మేనేజ్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్. ఈ గ్రీన్ హౌస్ మేనేజ్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని మీద జనరల్గా 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా చూడొచ్చు. సో ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో మీరు ఒక్కసారి వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ కూడా చూడండి. సో అందులో మీకు తెలుస్తుంది. సో ఏ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే రిపీట్ చేయడం అయితే జరుగుతుందో మీకే తెలుస్తుంది. సో దట్ యూ కెన్ గో త్రూ అండ్ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ పేపర్ 3 దట్ ఈస్ హార్టికల్చర్ 2. సో పేపర్ 3 హార్టికల్చర్ పేపర్ 2 ఎగ్జామ్లో మనకి సో ఇది జనరల్లీ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ అన్ని ఫండమెంటల్ అండ్ బేసిక్ టాపిక్సే ఉంటుంది అనమాట. సో ఫండమెంటల్స్ ఆఫ్ హార్టికల్చర్. సో జనరల్లీ ఫండమెంటల్స్ ఆఫ్ హార్టికల్చర్ ఒక సింగిల్ బుక్ చదివినా సరిపోతుంది మీకు. సో యూ కెన్ గో త్రూ ఇట్. సో ప్లాంట్ ప్రాపగేషన్ అండ్ నర్సరీ మేనేజ్మెంట్. సో ఇట్ ఈస్ అ జనరల్ టాపిక్, ప్లాంట్ ప్రాపగేషన్ అండ్ నర్సరీ మేనేజ్మెంట్. సో దీని గురించి మీరు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ. సో ప్లాంట్ ఫిజియాలజీ, ఎంటమాలజీ, ప్యాథాలజీ, సాయిల్ సైన్స్ ఇవన్నీ మీకు చాలా మైనర్ టాపిక్ అనమాట. సో దీనికోసం సపరేట్ బుక్ అయితే చదవాల్సిన అవసరం లేదు. మీ యూనివర్సిటీ నోట్స్ ఏదైతే ఉంటుందో సో ఆ యూనివర్సిటీ నోట్స్ చదువుకున్నా కూడా ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్.
సో మీరు బయట నుండి వేరే వేరే రెఫరెన్స్ తీసుకొచ్చి చదవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ అన్నిట్లో కలిపి జస్ట్ 1 ఆర్ 2 క్వెషన్స్ అయితే ఇస్తారు. లైక్ ప్లాంట్ ఫిజియాలజీ మాక్సిమం ప్లాంట్ ఫిజియాలజీలో ఎక్కువ క్వెషన్సే ఉంటది. లైక్ డెఫిషియన్సీస్ అడుగుతారు. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఇన్ ఫ్రూట్ క్రాప్స్ అడుగుతారు. వెజిటబుల్స్ అడుగుతారు. లైక్ దట్. సో అండ్ ఎంటమాలజీ, పాథాలజీ అండ్ సాయిల్ సైన్స్ రిగార్డింగ్ మీకు సాయిల్ సైన్స్ రిగార్డింగ్ లైక్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాత్రమే అడుగుతారు. నెక్స్ట్ ఎంటమాలజీ, పాథాలజీ సంబంధించి అన్ని క్వెషన్స్ అయితే అడగరు. జస్ట్ 1 ఆర్ 2 క్వెషన్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రడక్టరీ టు అగ్రో ఫారెస్ట్రీ, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ హార్టికల్చర్ క్రాప్స్. సో ఇవన్నీ జనరల్ టాపిక్ అనమాట. సో దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆల్రెడీ జనరల్ టాపిక్. సో మీరు పేపర్ 1 మీద దట్ ఈస్ హార్టికల్చర్ పేపర్ 1 మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో అదే మీకు చాలా మేజర్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా పేపర్ 2 అనేది చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సో మీరు ఈజీగా ఈ పేపర్ 2 అనేది అయితే క్రాక్ చేసేయచ్చు అనమాట. సో ఇది ఈ వీడియో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ అయితే మీకు ముందు ఇవ్వబోతున్నాం. సో ఇక రాబోయే 10-12 డేస్ లోపల మనకి హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఇంకో వీడియో అయితే చేస్తాము. సో ఆ వీడియోలో సో ఎలా అప్లై చేసుకోవాలి, సో హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ని ఆ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్స్ని మనము పేజ్ టు పేజ్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంకో వీడియో అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించిన ఒక కంప్లీట్ బుక్ లిస్ట్ అయితే సో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇలా ఈ హార్టికల్చర్ ఆఫీస్కి సంబంధించిన కంప్లీట్ బుక్ లిస్ట్ ఒక పీడిఎఫ్ ఫార్మేట్ లేదా ఒక పీపీటీ ఫార్మేట్లో కావాలి అంటే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన జస్ట్ మెసేజ్ చేయండి. సో నేనే మీకు డైరెక్ట్గా పంపిస్తాను. సో దట్ మీరు ఇంకా కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక 10-12 డేస్ లోపల మీకైతే ఈ హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ 2026 ఇయర్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండింటారో సో అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే లోపు అంటే ఈ హార్టికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది మనకి మ్యాక్సిమం 15th ఆర్ 16th ఆగస్ట్ లోపల రిలీజ్ అవుతుంది. సో 15th ఆర్ 16th ఆగస్ట్ లోపల అంటే జూలై ఎండింగ్ కావచ్చు, లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ కావచ్చు. సో ఇంత లోపల ఎవరైతే వాళ్ళ హార్టికల్చర్ బీఎస్సీ హానర్స్ 4 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళు కూడా ఈ హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో ఎటువంటి సందేహము లేదు. సో జనరల్గా ఈ 2022-2026 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ లక్కీ. బికాజ్ వీళ్ళ డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఈ హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ ఛాన్స్ని మాత్రం ఎవరు మిస్ కావద్దు. సో మీకు ఇలా ఈ ఎగ్జామ్ మీద గైడెన్స్ కావాలన్నా, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ కింద కనబడే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు కంప్లీట్ A to Z డీటెయిల్స్ అండ్ గైడెన్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అగ్రివాస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.